హాయ్ హలో నమస్తే. మనందరూ ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్న అఖండ 2 సినిమా ఈ వారం రిలీజ్ అయింది. నేను రాత్రి స్పెషల్ ప్రీమియర్లు వేశారు. సో ప్రీమియర్ చూసి వచ్చాము. సో ఇప్పుడు ఈ సినిమా ఎలా ఉందో కాసేపు కొంచెం వివరంగా మాట్లాడుకుందాం. బోయపాటి బాలయ్య సినిమా అనగానే మనందరికీ తెలుసు, బోయపాటి ప్యాటర్న్ ఒకలాగే ఉంటుంది, ఆ ప్యాటర్న్ మారదు. అదే ప్యాటర్న్ వేసి ఉంటే దాన్ని డిసైడ్ అయ్యే మనం సినిమాకి వెళ్తాం. అదేవిధంగా బోయపాటి సినిమాలో ఏ లాజిక్లకి ఏ మ్యాజిక్లకి అందని యాక్షన్ సీన్స్ ఉంటాయి, దానికి కూడా ప్రిపేర్ అయ్యి వెళ్తాం. బట్ బోయపాటి సినిమాలో రాను రాను ఏదో వెనకటికి సామెత ఉంది, చదివేస్తే కాకరకాయని కేకరకాయ అన్నట్ట అని చెప్పేసి. సో మొదట్లో బోయపాటి యాక్షన్ సీన్లో ఒక ఎమోషన్ కనెక్టివిటీ ఉండేది. ఆ ఎమోషన్ కనెక్టివిటీ, ఒక ఎమోషన్ సీన్, బలమైన సీన్ వచ్చి మనం కూడా వీడు కొట్టాలరా ఇప్పుడు కొట్టే ఉంటుంది అని ఫీల్ అయిన టైంలో కొడితే వాడు కింద నుంచి మీదకి లేస్తే ఆ హై వచ్చేది. సో రాను రాను బోయపాటి ఆ ఎమోషన్ కనెక్టివిటీకి దూరం అయిపోతున్నారు, ఈ యాక్షన్కి మరింత దగ్గర అయిపోతున్నారు. సో ఇదంతా తర్వాత మాట్లాడుకుందాం. ముందు ఈ సినిమా సంగతి చూస్తే, సో తీసే ఉద్దేశం మంచిదైతే సరిపోదు, చెప్పే విషయం మంచిదైతే సరిపోదు, అది ఎలా చెప్పాము, జనాలకు కనెక్ట్ అయ్యేలా చెప్పామో లేదా అని కూడా చూడాలి. ఈ సినిమాలో నిజానికి బోయపాటి చాలా మంచి విషయాలు టచ్ చేశారు. భారతదేశం తాలూకా గొప్పతనం, హిందుత్వం తాలూకా గొప్పతనం, ఈ భారతదేశ జనాల ధైర్యం, ఈ భారతదేశ జనాల ధైర్యం వెనకాల ఉన్న దైవము, ఇలా చాలా మంచి మంచి విషయాలన్నీ ప్యాక్ చేసి ఇవన్నీ ఉన్నాయి. ఇవి సాధారణంగా చాలామంది ఈ విషయం తెలిసిన వాళ్ళు మాట్లాడుకుంటూనే ఉంటారు. సపోజ్ బోయపాటి ఆఫ్ ది రికార్డ్గా బయట ఎక్కడ కూర్చున్నప్పుడు కూడా ఇలాంటివన్నీ మంచి మంచి విషయాలు మాట్లాడుతూ ఉండొచ్చు, లేదు బాలయ్య గారు కూడా మాట్లాడుతుండొచ్చు, లేదు మీలో మాలో ఎవరైనా మాట్లాడుతుండొచ్చు. బట్ ఇవన్నీ తెర మీదకి తీసుకురావాలంటే దీనికి చాలా పెద్ద ఎక్సర్సైజ్ కావాలి, జనాలకి పట్టేలా ఉండాలి. పైగా ముఖ్యంగా సినిమా అనేది దృశ్య మాధ్యమం. సినిమా మనం చూడాలి, చూసి దాన్ని అనుభవించాలి. హై వచ్చినప్పుడేమో హై ఫీల్ అవ్వాలి, లో వచ్చినప్పుడు లో ఫీల్ అవ్వాలి, షాకింగ్ ఎలిమెంట్స్ ఉంటే షాక్ ఫీల్, ఇవన్నీ మనం ఫీల్ అయితే అది సినిమా. అంతేగాని సినిమా తెర మీద మొత్తం నెరేటివ్గా ప్రీచీగా ఉండకూడదు. ఈ అఖండ సినిమాకి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రీచీనెస్ అఖండ సినిమాకి వచ్చిన పెద్ద ప్రాబ్లం. విపరీతమైన ఉపన్యాసాలు, విలన్లు, 3 విలన్లు కావచ్చు, లేదా 4 విలన్లు కావచ్చు, హీరో కావచ్చు, ఇంకో హీరో కావచ్చు, అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా ఉపన్యాసాలు, పేజీలు పేజీలు డైలాగులు చెప్తారు. అది ఈ సినిమాకి వచ్చిన పెద్ద సమస్య. ఎందుకంటే ఈ సినిమాలో మీకు 2 కనిపిస్తుంటాయి. హీరో బాలయ్య గారు వచ్చారు అంటే ఆయన చావు చెతకొట్టారా, లేదా డైలాగులా. డైలాగులు ఇన్ ద మీన్స్ ఉపన్యాసం. సో ఎవరు వచ్చినా కూడా ఇది సినిమాకి పెద్ద ఫస్ట్ ప్రాబ్లం. ఇది ఇంత ఉపన్యాసాలు ఇంతలాగా చేయడం ఉంది. రెండోది అంటే, సార్ ప్రతిసారి కూడా అదే రెగ్యులర్ ప్యాటర్న్. ఫస్ట్ హాఫ్లో ఓ కుటుంబం, అది దానికి రకరకాలు ఉంటాయి, ఆ కుటుంబానికి ఆపద వస్తుంది, ఆపద రాగానే వేరే క్యారెక్టర్ వస్తుంది, ఇంటర్వల్ బ్యాంక్ పడుతుంది. ఈ ప్యాటర్న్ బోయపాటి బాలయ్య సినిమా నుంచి బోయపాటి మారరు. ఆయనకి అది నమ్మకం, జనాలకి కావాల్సింది నేను వేరే ఇస్తాను, ఇది ఈ ప్యాటర్న్లో దాన్ని తీసుకొచ్చి పెడతాను, సో జనాలు చూస్తారని ఆయనకు ఒక నమ్మకం. ఆ నమ్మకంతో దీంట్లో వెళ్ళారు. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఈ అంతా ఇమిడ్చిన మెయిన్ క్వశ్చన్, కోర్ పాయింట్ ఏదైతే ఉందో, అసలు సమస్య దేశానికి కావచ్చు, లేదా కుటుంబానికి కావచ్చు, ఈ కుటుంబానికి ప్లస్ దేశానికి కలిపి కావచ్చు, ఆ సమస్య ఏదైతే ఉందో అది చాలా పాతది, ఇప్పటికి ఆల్రెడీ 2-3 సార్లు వచ్చింది, అది జనాలు పెద్దగా పట్టేది కాదు, దాని నుంచి డీల్ చేయడం కాదు. అందుకని అది పెద్దగా పట్టలేదు. పైగా ఏంటంటే ఎలా ఉంటుందంటే, అఖండాలో దేవుడు టచ్ ఇస్తేనే అఖండ అంత పెద్ద హిట్ అయింది కదా. సార్ దేవుడిని దింపేస్తే పూర్తిగా అనుకుని ఉంటుంటారు, ఇంకా పెద్ద హిట్ అవుతుంది కదా అనుకుని. ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే విషయం, అసలు ఆ దేవుణ్ణి దింపడం కోసం ఏదేదో చేశారు. స్టార్టింగ్లోనే బాలయ్య గారిని ఒక ఏదో అర్జునుడు తపస్సు చేసిన వేదిక మీద ఈయన తపస్సు చేసినట్టు, పవర్స్ సంపాదించినట్టు,
అవన్నీ ఏవో చేశారు. ఆయనకి ఎందుకు పాలాభిషేకాలు చేస్తారో, తోటి అఘోరాలు వాళ్ళందరూ పాలాభిషేకం ఎందుకు చేస్తారో అర్థం కాదు, పాలాభిషేకం చేస్తారు. ఏవేవో ఆయన నచ్చిన సీన్లన్నీ తీసుకుంటూ వెళ్ళిపోయారు. కానీ ఫస్ట్ హాఫ్ ఏదో సర్లే ఏదో తీసుకుంటూ వెళ్ళిపోతున్నారులే అనుకుంటూ భరిస్తే ఇంటర్వల్ బ్యాంక్ వచ్చింది. ఇంటర్వల్ బ్యాంక్లో ముందుగానే అనుకున్నట్టు ఇంటర్వల్ బ్యాంక్ మనం ముందు నుంచే అనుకుంటున్నాం వినిపిస్తుంది. ఆ యాక్షన్ సీన్ వచ్చింది. అది ఒక రేంజ్లో కాకపోయినా పర్వాలేదు, ఓకే అనిపించింది. బట్ అక్కడి నుంచి సెకండ్ హాఫ్కి వెళ్ళిన తర్వాత ఆయన బోయపాటి గారు ఏమన్నారంటే, ఒక 3 బ్లాకులు పెడదాం. ఒక దెయ్యాలతో ఫైటు, ఒక రోబోలతో ఫైటు, ఒక సైన్యంతో ఫైటు. ఈ 3 బ్లాకులు చాలా హై ఫైట్లు పెడితే జనాలు పట్టేస్తుంది. దీనికి తోడు ఈసారి డైరెక్ట్గా శివుని దింపుదాం, ఆంజనేయ స్వామిని దింపుదాం. ఈ 2 దింపితే ఇంక జనాలకి అంతకన్నా కావాల్సిందే ఉంది. ఒక 3 హై ఇచ్చే 3 రకాల ఫైట్లు పెట్టాము, దేవుడిని దింపాము, శివతాండవం ఆడించాము, ఇంతకన్నా ఏముంటుందో అనుకున్నారు ఆయన అంతవరకు అనుకోవడం వరకు బాగానే ఉంది. కానీ దాని ఎగ్జిక్యూషన్లో తీసేసరికి ఈ ప్రీచీనెస్, ఈ ఉపన్యాసాలు, పేజీలు డైలాగులు, కథలో కోర్ పాయింట్ కొత్తది కాకపోవడం, ఇవన్నీ కలిపి జనాల్ని అది ఎంజాయ్ చేయకుండా చేసాయి. ఇంకేంటంటే సినిమా స్టార్ట్ అయిన తర్వాత చాలా వరకు హీరో తెర మీద కనపడిపోవడం అది కొంచెం సాహసం. ఎందుకంటే సినిమాకి 600 పెట్టినా, 300 పెట్టినా, 200 పెట్టినా మనం అంతా వెళ్ళేది ఎవరి కోసం వెళ్తాం? బాలయ్యని చూడడానికి వెళ్తున్నాం. సో బాలయ్య కనపడాలి, ఏదో ఈ బాలయ్యో ఆ బాలయ్యో ఏదో కనపడాలి, కనిపిస్తుంటేనే కదా. ఎందుకంటే ఇప్పుడు ఈ పెద్ద హీరోల సినిమాలు ఎవరైనా సరే, అది రజనీకాంత్, మెగాస్టార్, బాలయ్య, పవన్ కళ్యాణ్, ఎవరిదైనా కూడా వాళ్ళ మ్యాక్సిమం ఫ్రేమ్స్ వాళ్ళు ఉంటారు. ఎందుకంటే అది అవసరం, అది కమర్షియల్. వాళ్ళకున్న చరిష్మా వల్ల అది ఇంకా తప్పదు. పోనీ వాళ్ళు లేని సీన్లు ఏమైనా ఇంట్రెస్టింగ్గా తీసుకుంటే స్టార్టింగ్ నుంచి అయితే నెరేషను లేకపోతే ప్రీచి, ఇలాంటివి పాడ్కాస్ట్ కింద బాగుంటాయి. ఈ దేశం చెంగీజ్ ఖాన్ ఎదుర్కొందా, లేకపోతే తురుష్కుల పాలన ఎదుర్కొందా, లేకపోతే ఆంగ్లేయుల పాలన ఎదుర్కొందా, ఇవన్నీ కూడా చెప్తుంటే వినడానికి బాగుంటాయి. కానీ అక్కడ తెర మీద మనం చూడాలి కదా. తెర మీద చూడడానికి నెరేటివ్ మోడల్ అది మెయిన్ అక్కడ పోయింది ఆసక్తి. ఆ నెరేటివ్ ప్రీచింగ్ మోడల్ వల్ల అఖండ 2 ఇదేంది. దానితోడు ఆయన ఏమనుకుంటున్నారంటే, ఇంకా బలంగా కొడదాం, ఇంకా బలమైన ఆయుధం తయారు చేద్దాం. మొన్న ఈ గొడ్డలు ఈ షేప్లో తయారు చేసాం, ఈసారి త్రిశూలాన్ని ఈ షేప్లో తయారు చేద్దాం, ఇలా చేద్దాం. ఇలాంటివన్నిటి మీద అంటే అసలు మూలమైనటువంటి కథ మీద కానీ దృష్టి పెట్టకుండా ఇలాంటి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ మీద దృష్టి పెడుతున్నారు బోయపాటి గారు. సో అది అక్కడ జరిగిపోతుంది మిస్టేక్. మీరు యాక్షన్ సీన్లు ఎన్ని తీస్తున్నా యాక్షన్ సీన్లు కథలో బ్లెండ్ అవ్వాలి కదా. సరే, మీకు ఫిజిక్సు, గురుత్వాకర్షణ శక్తి ఇలాంటివి ఏవి అవసరం లేదు. సరే, సినిమాకి లాజిక్ లెక్కలేదు, బోయపాటి ఫైట్లు ఇలాగే ఉంటాయి అనుకోవచ్చు. మరీ దారుణంగా ఏదో నేలకి బట్ట ఇలా ఉతికి ఆరేసేసినట్టుగా వాడిని టపా కొట్టేసి మధ్యలో వాడు ఇంకా బతుకున్నాడు ఏదో గుండె చప్పుడు చూస్తారు. అసలు మరీ అది జనాలకి మీ మెటీరియల్కి ఇవ్వడం కోసం కాకపోతే కొద్దిగా దాని డోసు కొంచెం తగ్గించుంటే నేను ఎంజాయ్ చేస్తారు కదా. బుల్లెట్లు, మిసైళ్ళు ఏమైనా కూడా ఒక త్రిశూలంతో, సరే ఆయన ముందే నేను చూపించాను, ఆయనకు పవర్స్ వచ్చాయి, ఆ తపస్సు చేశారు, అందువల్ల వచ్చాను అనుకోవచ్చు. సరే, ఇంకా అనుకోండి. ఇంక దాన్ని ఒక్క పాయింట్ని అడ్డం పెట్టుకుని అబ్నార్మల్ అంటే లాజిక్కి అన్న పదం కూడా సరిపోదండి, అవన్నీ వదిలేసినంతలా చేస్తే జనాలు ఇవాళ ఎంత ఫ్యాన్స్ అయినా కూడా వాళ్ళకి కొన్ని విజువల్ మూమెంట్స్ కావాలి. ఎంతసేపు ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఇలా టిక్కు కొట్టుకుంటూ వెళ్ళిపోతే వాళ్ళు ఏం విజువల్ వేస్తారు? మంచి విజువల్ మూమెంట్స్ అనుకున్నవి కూడా డల్ మూమెంట్స్ అయిపోవడం కారణం అవి ఆ కథలో బ్లెండ్ అవ్వకపోవడం వల్ల. సినిమా మొదటి నుంచి ఒకటి ఏమనుకున్నారు, ఫస్ట్ హాఫ్ ఇలాగే ఉంటుంది బోయపాటిది, సెకండ్ హాఫ్ బాగుంటుంది సరే అనుకుని వెళ్తే, సెకండ్ హాఫ్ చూసిన తర్వాత చాలామందికి ఫస్ట్ హాఫే బెటర్ కదా అనిపించే పరిస్థితి తీసుకొచ్చింది. కారణం బికాస్ ఆఫ్ దిట్ ఈస్ ఓన్లీ ప్యూర్ మిస్టేక్ ఆఫ్ బోయపాటి, అందులో సందేహం లేదు. ఎందుకంటే అసలు అనకూడదు కానీ బాలకృష్ణ గారు తన గ్లామరా, తన ఎలా ఉన్నాను చూడకుండా ఆ పాత్రలోకి అలా ఒదిగిపోయి
ఆ జటాజూటాలు, పెద్ద పెద్ద ఫేసు, గమ్మేరు ఇవన్నీ తీసుకొచ్చి చాలా అసలు అంటే ఆ పాత్రలో మీకు బాలకృష్ణ కనపడ్డు, అఘోరాయే కనిపిస్తాడు. అందులో అనకూడదు కానీ ఒక పరమశివుడిలా కనిపిస్తాడు ఒక 2 సీన్లో. ఆయన ఎంత చేయాలో పాపం ఎలా చేయమంటే అలా చేసుకెళ్ళిపోయాడు ఆయన, అందులో డౌట్ లేదు. కానీ పైగా మీరు ఇప్పుడు కాస్ట్యూమ్ ఎంతసేపు మీరు ఎంత సీకులైతే మాత్రం మళ్ళీ అదే పూర్ణ గారు లేదా అదే యాక్టర్లు కొంచెం కొంచెం కొత్తదనం కావాలి కదా స్క్రీన్ మీద. మీ ఎప్పుడు మీ సీన్లో చూసినా ఒక 40-30 మంది మగ ఆడ జనాలు ఇంటి నిండా ఆవకాయలు కలుపుతున్నాం, పూల దండ కడుతున్నాం. ఇవన్నీ ఎన్నిసార్లు చూస్తాం? ఒకసారి చూస్తాం, 2 సార్లు చూస్తాం, ప్రతిసారి చూడలేం కదా. ఇప్పుడు ఒక సినిమాలో 2 సినిమాలో బాలయ్య గారు ఐటెం సాంగ్లు, స్పెషల్ సాంగ్లు హిట్ అయ్యాయి కదా అని చెప్పి పెట్టినప్పుడు దాని లెవెల్ ఉండాలి కదా. ఎందుకు ఈసారి ప్రతి ఒక్కటి బాలయ్య గారు ఏదైతే ఈ సినిమాకి హై ఇస్తుంది, బాలయ్య గారి సినిమా కానీ బోయపాటి అనుకున్నారో ఆ హై ఇస్తాం అనుకున్న అన్నీ కూడా ఇక్కడ మిస్ఫైర్ అయ్యాయి. ఆ స్పెషల్ సాంగ్ లేదా ఐటెం సాంగ్ అది మిస్ఫైర్ అయింది. ఆ దెయ్యాలతో భూతాలతో 3D కోసం పిక్చరైజ్ చేసినట్టు స్పెషల్గా పిక్చరైజ్ చేశారు, అది మిస్ఫైర్ అయింది. మిలిటరీ పైగా కథని ఇన్నాళ్ళు బోయపాటి గారి కథలు ఎక్కడ ఉండేవి? గ్రౌండెడ్గా ఉండేవి. ఎక్కడ ఒక విలేజు, అక్కడ భూస్వామి, అక్కడ మైనింగ్ వ్యవహారం, అక్కడ అక్రమాలు, ఇక్కడ తిరుగుతుండేవి. ఇది బోర్డర్ దాటించి అఖండ కూడటి బోర్డర్ దాటించి చైనా దాకా వెళ్ళిపోయి ధర్మం అధర్మం చెప్పినప్పుడు ఇవన్నీ కూడా జనాలకి ఎంతవరకు పడతాయి, ఎంతవరకు చెప్పాలి, ఎలా చెప్పాలి, చెప్పేదంతా చూపించేదంతా ఈ కాల్కులేషన్స్ అన్నీ కూడా మిస్ అయ్యాయి. ఆ కాల్కులేషన్స్ అన్నీ మిస్ అవ్వడం వల్ల అఖండ 2 ఇవాళ 2 ప్రీచిగా అయిపోయింది. మెయిన్ ఎమోషన్ కనెక్ట్, అసలు ఏదైతే బోయపాటి కోర్ స్ట్రెంగ్త్ ఆ ఎమోషన్ మిస్ అయ్యేది సినిమాలో. పైగా ఆ అమ్మాయిని తీసుకొచ్చారు బాలీవుడ్ నుంచి, బాలయ్య గారి కూతురు కింద యాక్ట్ చేయడానికి తీసుకొచ్చి, అసలు ఆ అమ్మాయిలో ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ కానీ పలకడం కానీ ఫియర్ కానీ ఏమీ లేదు. ఏమీ లేకుండా చేయడం ఎందుకు మరి ఆ అమ్మాయిని ఎలా సెలెక్ట్ చేశారో తెలియదు. ఇలాగా మొత్తానికి టోటల్గా కథనం, విపరీతమైన మాటలు ఇవన్నీ మిస్ఫైర్ అయిపోయి సినిమాని అది నిజానికి ఒక పెద్ద మంచి డివోషనల్ టచ్ ఇచ్చిన సినిమాగా చేయగలిగిన కెపాసిటీ ఉంది. ఆ కోర్ పాయింట్ని సరైన కొత్త కోర్ పాయింట్ తీసుకుని దాన్ని డీల్ చేసిన విధంగా. సరే ఈ మిగతా వాటి జోలికి నేను వెళ్ళట్లేదు. ఎక్కడ పడితే అక్కడ బాలకృష్ణ గారు చటక్కున ప్రత్యక్షం అయిపోతుంటారు, అక్కడికి వచ్చేస్తుంటారు. ఒక్క త్రిశూలంతో ఆయన ఎన్ని 100,000 బుల్లెట్లైనా మెషిన్ గన్లైనా అన్నింటినీ ఎదుర్కొంటూ ఉంటారు. వీటి జోలికి నేను వెళ్ళట్లేదు. ఎందుకంటే అది సినిమా, బోయపాటి సినిమా, అది అలాగే ఉంటుంది. దాని గురించి మనం అది ఇలా ఎందుకు ఉంటుంది, వాడు ఒక గన్తో పోవాలి, అది నేను అవన్నీ పెట్టించుకోవట్లే. అవన్నీ వాటి గురించి కాదు. బట్ బేసిక్గా ఈ యాక్షన్ సీన్లు కానీ ఇవన్నీ బ్లెండ్ అయిన విధానం కానీ, బేసిక్గా కోర్ ప్లాట్ కానీ, దాన్ని డీల్ చేసిన విధానం కానీ ఎప్పటికైనా బోయపాటి మారాల్సి ఉంది. అది బాలయ్య గారితో సినిమా తీస్తారో ఎవరితో సినిమా తీస్తారో ఆ తర్వాత సంగతి. బట్ ఇదే విధంగా ఫస్ట్ హాఫ్ ఉంటుంది, నా ఫస్ట్ హాఫ్ ఇదే విధంగా నా సెకండ్ హాఫ్ ఉంటుంది. అక్కడక్కడ 4-3 యాక్షన్ బిట్లు పెడతాను, ఇక్కడ హై తీసుకొస్తాను, కొత్త ఆయుధాలు క్రియేట్ చేస్తాను, ఒక ఐటెం సాంగ్ పెడతాను, దీంతో పాస్ అయిపోతాను నేను అనుకుంటే ఆ రోజులు చెల్లిపోయాయి. జనాలు పూర్తిగా మారిపోతున్నారు. ఒకసారి మీరు తీస్తే కొత్త, 2 సార్లు కొత్త, 3 సార్లు కొత్త. అది మీకే తెలుసు. ఎందుకంటే మీరు బాలయ్య గారితో తీయకుండా వేరే వాళ్ళతో తీసిన సినిమాలు ఎలా మెజరబుల్ ఫెయిల్యూర్ అవుతున్నాయో తెలుసు మీకు. తెలుస్తుంటే ఎందుకంటే మీ ప్యాటర్న్ జనాలకి తెలిసిపోయింది, అలవాటు అయిపోయింది, కొత్తదనం లేదు. మీరు మారాలి, మళ్ళీ మంచి సినిమా తీయాలి. ప్రస్తుతానికైతే మాత్రం బాలయ్య ఫ్యాన్స్కి అక్కడక్కడ కొన్ని సీన్లు, కొన్ని హై మూమెంట్స్ కాస్త బాగున్నాయి అనిపిస్తే వరకు ఓకే, కానీ ఇన్ జనరల్గా అఖండ 2 ఈజ్ ఏ డిసప్పాయింట్మెంట్. థ్యాంక్ యూ.